మా కాకినాడ సిటీలో ఉన్న కాకినాడ సిటీ, పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి మా జనసేన పార్టీ తరపున, మా పవన్ కళ్యాణ్ గారు తరపున, మా ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ గారు, మా రూరల్ ఎమ్మెల్యే పంత నానేజ్ గారు, మా సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ద్వారా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పండగ 4 రోజులు మీరు, మీ పిల్లలు సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా గడుపుకోవాలని సినిమా థియేటర్లకు వెళ్ళినప్పుడు, సముద్రం దగ్గర బీచ్కి వెళ్ళినప్పుడు, హార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, పార్కులకు వెళ్ళినప్పుడు ఇలా సరదాగా మీ కుటుంబ సభ్యులతో వెళ్తున్న వారు దయచేసి గమనించండి. సెల్ఫీలు మోజులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఆ అడవిడిలో ఉండి ఆ ఎంజాయ్మెంట్ చేస్తూ మీ చిన్నపిల్లలను మర్చిపోవద్దు. మీ కుటుంబాలతో సంతోషంగా ఈ సంక్రాంతి పండుగలను హ్యాపీగా జరుపుకుని మళ్ళీ సంతోషంగా మీ ఊళ్ళు వెళ్ళాలని, మీ ఊళ్ళో మీరు వ్యాపారాలు హ్యాపీగా జాబులు చేసుకోవాలని మా జనసేన పార్టీ తరపున, మా పవన్ కళ్యాణ్ గారి తరపున, మా ఆంధ్రప్రదేశ్లో మా కూటమి ప్రభుత్వ నాయకుల తరపున మిమ్మల్ని అందరూ 2 చేతులతో వేడుకుంటున్నాం. దయచేసి డబ్బున్నదని, బలం ఉందని, అధికారం ఉందని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి విచ్చలవిడిగా తిరిగి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. ఈ 4 రోజులు సంతోషంగా, హ్యాపీగా జరుపుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే మా కాకినాడ పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ద్వారా, మా కాకినాడ పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ఈ యొక్క విజ్ఞాపన ఏంటంటే, మీరందరూ హ్యాపీగా, సంతోషంగా జరుపుకొని ప్రమాదాలకు గురవ్వకుండా ఉండాలని ఆ దేవుని ప్రార్థన చేస్తూ, అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కాళ్ళకు ముందు చూసుకోవాలి, కాలిన తర్వాత ఎవడేం చేయలేడు. కాబట్టి మీరు నిర్లక్ష్యం వహించవద్దు. ప్రయాణాలు చేసినప్పుడు వేగంగా వెళ్ళవద్దు, ప్రాణాలు కోల్పోవద్దు. సాధ్యమైనంత వరకు మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. తర్వాత ఎవరు ఉంటారో ఎవరు ఉండరో, ఎవరితో ఎవరు గడపాలన్నది మన చేతిలో లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ కుటుంబ సభ్యులతో సొంతంగా హ్యాపీగా, ఫ్రెండ్లీగా గడపడానికి ట్రై చేయండి. రోజులు మనవి కాదు. అలాగే ఈ వీడియో ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడలో ఉన్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి దయచేసి షేర్ చేయండి. సార్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మీరు దయచేసి మా పార్టీ తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుందంటే, ప్రజలు ముఖ్యం. నాయకులు వస్తారో పోతారు, నాయకులే ముఖ్యం. నాయకుల బలం ఉన్నవాడు, నాయకులకే నమ్మకం, బలం ప్రజలే. కాబట్టి ప్రజల విశ్వాసం ఉన్నవాడు ఎవడైనా గొప్పవాడే. కాబట్టి కాకినాడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి మీ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి పార్కుల దగ్గర, సముద్ర తీరం దగ్గర, ఉప్పాడ బీచ్ లాంటి సముద్ర తీరం దగ్గర, సినిమా థియేటర్ల దగ్గర ఇలాగా ట్రాఫిక్ల దగ్గర ఎక్కువగా సిబ్బంది పెట్టండి, ఎంప్లాయీస్ని పెట్టండి, ప్రజలను ఆర్డర్లో నడిపించండి. ఈ 4 రోజులు సంతోషంగా వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తే వాళ్ళకి మీరు మంచి లైఫ్ ఇచ్చిన వారు అవుతారు. అలాగే అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య, మీరు గొప్ప నాయకులు, మంచి నాయకులు, ప్రజల కోసం ఆలోచించే దేవుడి తర్వాత దేవుళ్ళు మీరు. అలాగే చంద్రబాబు గారు కూడా అపారమైన అనుభవం ఉన్న మంచి లీడర్ సార్. కాబట్టి సార్ మీరు కూడా కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వండి, ఎస్పీ గారికి ఆర్డర్ ఇవ్వండి, డిఎస్పీ గారికి ఆర్డర్ ఇవ్వండి. పార్కుల దగ్గర, సముద్రం తీరాల దగ్గర, సినిమా థియేటర్ల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర, ప్రధానమైన మార్కెట్ల దగ్గర దయచేసి ఎక్కువ మంది సిబ్బందిని పెట్టడానికి ట్రై చేయండి. ప్రజలు
తొక్కిసలాట్లో తిరుపతిలో ఎలా చనిపోయారో అలా చనిపోయే అవకాశం ఉంది కాబట్టి అది మీకు తెలుసు కాబట్టి దయచేసి ఇటువంటి ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలు కాబట్టి మీరు ఎక్కువ మంది కానిస్టేబుల్ కానీ ఎంప్లాయీస్ని కానీ సిబ్బందిని నియమిస్తే ఈ 4 రోజులు ప్రజలు హ్యాపీగా వాళ్ళ యొక్క గ్రామాలకు వెళ్ళి కుటుంబ సభ్యులతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు, సంక్రాంతి సంబరాలు. లేదా ఏదైనా ప్రమాదానికి గురైతే అది జీవితంలో వాళ్ళకి తీరని లోటు. దయచేసి పవన్ కళ్యాణ్ అన్నయ్య, సీఎం చంద్రబాబు గారు, ఉదయ్ శ్రీనివాస్ అన్నయ్య, సానా సతీష్ బాబు గారు, రోలో పంత నానాజీ గారు, మా కాకినాడ సిటీ కొండబాబు గారు, దయచేసి మీరు కూడా ప్రజల ప్రాణాలను, ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళే మనకి ఆధారం, వాళ్ళే మనకు బలం, వాళ్ళే మన నమ్మకం. వాళ్ళు ఓట్లు అయిపోతే మనకు అధికారం లేదు కాబట్టి ప్రజలే ముందు. ప్రజల విశ్వాసం కోల్పోకూడదు. ప్రజలను మనం ఎలా గెలిపించారో వాళ్ళ ప్రాణాలు కాపాడడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. దయచేసి మీరు కూడా ఎక్కువ మంది ఇటువంటి ప్రాంతాలలో ఎక్కువ కానిస్టేబుల్ని, ఎక్కువగా సిబ్బంది నియమిస్తే ప్రజలు హ్యాపీగా సంతోషంగా మార్కెట్ల దగ్గర కావచ్చు, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కావచ్చు, సముద్ర తీరం కావచ్చు, పార్కుల దగ్గర కావచ్చు, సినిమా థియేటర్ల దగ్గర కావచ్చు, హ్యాపీగా సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా. మళ్ళీ వారు ఊర్లకి, గ్రామాలకి వెళ్తారు. కాబట్టి దయచేసి వీడియో ఉన్నతమైన సీఎం చంద్రబాబు గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కాకినాడ జనసేన పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం, జై కొండబాబు. కరాధన కాకినాడ ఏటుమాగ వికలాంగుల జనసేన పార్టీ వికలాంగ నాయకుడిని, కాకినాడ జిల్లా వికలాంగుల ప్రెసిడెంట్ని. జై భారత్. మన దేశం మన ప్రజలు, మన గ్రామం మన ప్రజలు.